ఒక దేశాన్ని నాశనం చేయాలంటే అణుబాంబులే అక్కర్లేదు. అక్కడ పాలించే పొలిటీషియన్స్, వాళ్ళకు అమ్ముడుపోయిన అండర్ వరల్డ్ డాన్స్ ఉంటే చాలు. రీసెంట్గా వచ్చిన 'దురంధర్ 2' సినిమాలో అందరినీ కడుపుబ్బా నవ్వించిన ఒక పిరికి కమెడియన్ క్యారెక్టర్ వెనకాల పాకిస్తాన్లో రక్తం పారించిన ఒక భయంకర నిజ జీవిత పొలిటీషియన్ ఉన్నాడని మీకు తెలుసా? ఒక పక్క టెర్రరిస్టులు, ఇంకో పక్క ఆ పాకిస్తాన్ ఆర్మీ, వీళ్ళిద్దరిని వాడుకొని కోట్లు గడించిన ఒక పొలిటికల్ బ్రోకర్ కథ ఇది. ఈ సినిమా థియేటర్లకు రాగానే ఒక సునామీలా కలెక్షన్స్ అయితే కొల్లగొడుతుంది. మన ఇండియన్ ఏజెంట్లు పాకిస్తాన్లో చొరబడి అక్కడున్న టెర్రరిస్టులు, వాళ్ళకి సపోర్ట్ చేసే సిస్టమ్ని ఊచకొత్తకు వస్తుంటే ఆడియన్స్కి గూస్ బంప్స్ అయితే వచ్చాయి. అయితే ఈ సినిమాలో సీరియస్ యాక్షన్, బ్లడ్ బాత్ మధ్యలో జనాలకు విపరీతమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన క్యారెక్టరే ఒకటి ఉంది. అదే జమీల్ జమాలి. అండ్ ఈ క్యారెక్టర్ని మన సీనియర్ కమెడియన్ రాకేష్ బెడి చాలా అద్భుతంగా, ఫన్నీగా పోషించాడు. సినిమాలో అతను పాకిస్తాన్లోని ల్యారీ ప్రాంతానికి చెందిన ఒక పవర్ఫుల్ పొలిటీషియన్. పైకి చాలా బిల్డప్ ఇస్తాడు, కానీ లోపల మాత్రం పెద్ద పిరికివాడే. అండర్ వరల్డ్ డాన్స్, చీకటి ఒప్పందాలు చేసుకుని ఐఎస్ఐతో కలిసి కుట్రలు పనుతూ ఉంటాడు. కానీ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి బుర్రలో ఒకటే ప్రశ్న: నిజంగా పాకిస్తాన్లో ఇలాంటి ఒక పొలిటీషియన్ ఉన్నాడా? ఈ జమీల్ జమాలి రియల్ లైఫ్లో అసలు ఎవరు అని రిలీజ్ అయిన మరుసటి రోజే గూగుల్లో మోస్ట్ సర్చ్డ్ క్వశ్చన్ అయితే ఇదే. అప్పుడే బయటపడింది ఒక మైండ్ బ్లాక్ అయ్యే నిజం. అండ్ సినిమాలో ఫన్నీగా కనిపించిన ఆ క్యారెక్టర్ అనుకున్న అసలు వ్యక్తి కరాచీని గడగడలాంచిన ఒక కరుడుగట్టిన రాజకీయ నాయకుడు. వాడి పేరే నబీల్ గబూల్. పాకిస్తాన్లోని కరాచీ సిటీలో ల్యారీ అనే ఒక మురికివాడు ఉంది. అది మామూలు మురికివాడైతే కాదు. ఏషియాలో అతిపెద్ద మాఫియా, క్రైమ్ మరియు గ్యాంగ్ వార్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ప్రతి ఇంట్లో డ్రగ్స్, ప్రతి వీధిలో AK-47 గన్లు ఉండే ఒక భయంకరమైన డెన్ అది. ఆ ఏరియాలో అడుగుపెట్టాలంటే కరాచీ పోలీసులే కాదు, పాకిస్తాన్ మిలిటరీ కూడా కొంచెం భయపడుతుంది. సరిగ్గా ఇలాంటి ఒక డేంజరస్ ఏరియా నుండి పుట్టుకొచ్చిన ఒక పొలిటికల్ ఫ్యామిలీకి చెందినవాడే ఈ నబీల్ గబూల్. వీళ్ళది తరతరాలుగా రాజకీయాలు చేస్తున్న కుటుంబమే. నబీల్ గబూల్ టార్గెట్ ఒక్కటే: ఎలాగైనా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో అడుగు పెట్టాలి, మినిస్టర్ అవ్వాలి, కోట్లు సంపాదించాలి. కానీ ల్యారీ లాంటి డేంజరస్ ప్లేస్లో ఓట్లు అడిగితే ఎవరూ వేరు, భయపెడితేనే ఓట్లు పడతాయి. అందుకే వాడు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. తను నేరుగా జనాలను భయపెట్టే బదులు ఆ ఏరియాలో అప్పటికే రక్తం పారిసిన గ్యాంగ్స్టర్స్ ని వాడుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఇక్కడ పాకిస్తాన్ సిస్టంలో ఉన్న ఒక భయంకరమైన యాక్సెస్ బయటపడుతుంది. పాకిస్తాన్ పాలిటిక్స్, క్రైమ్, ఇంకా ఇంటెలిజెన్స్ అంటే ISI, ఈ మూడు విడివిడిగా అయితే పనిచేయవు. ఈ మూడు ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ దేశాన్ని దోచుకుంటూ ఉంటాయి. నబీల్ గబూల్ కూడా సరిగ్గా ఇదే ఫార్ములాను వాడాడు. అండ్ ఆ టైంలోనే ల్యారీలో అర్షద్ పప్పు, ఇంకా రెహమాన్ డైక్ అనే ఇద్దరు కరుడుగట్టిన అండర్ వరల్డ్ డాన్స్ అయితే ఉండేవాళ్ళు. నబీల్ గబూల్ వాళ్ళ దగ్గర పిలిచి ఒక డీల్ చేసుకున్నాడు. ఎలక్షన్ టైంలో మీ గ్యాంగ్స్ ని వేసుకొని జనాలు భయపెట్టాలి, నా పేరు మీద బూత్ క్యాంపింగ్స్ అంటే మీరు రిగ్గింగ్ చేయాలి, నాకు ఓట్లు పడేలా చేయాలి. దానికి బదులుగా నేను అధికారంలోకి రాగానే మీకు పోలీసు నుండి ప్రొటెక్షన్ ఇస్తాను, మీ మీద ఎన్ని కేసులున్నా అవి ముందుకు కదలకుండా నేను చూసుకుంటానని హామీ ఇచ్చాడు. ఒక చట్టసభకు వెళ్లాల్సిన నాయకుడు రౌడీలతో చేసుకున్న చీకటి ఒప్పందం ఇది. ఆ డీల్తో వాడు ల్యారీకి అనఫిషియల్ రాజు అయిపోయాడు. సినిమాలో జమీల్ క్యారెక్టర్ ఒక డాన్ని చంపడానికి ISI ఏజెంట్ హంజాతో కలిసి కుట్ర పన్నుతున్నట్టు చూపిస్తారు. అది ఎందుకు రాశారో తెలుసా? రియల్ లైఫ్లో నబీల్ గోబల్ అనే ఒక డర్టీ గేమ్ దానికి ఇన్స్పిరేషన్ అనమాట. నబీల్కి ఒకళ్ళ మీద లాయల్టీ ఉండదు, వాడికి కేవలం వాడి పవర్ మాత్రమే ముఖ్యం. ముందు అర్షద్ బాబును వాడుకున్నాడు, ఆ తర్వాత వాడు మాట వినట్లేదని రెహమాన్ డకాయత్తో చేతులు కలిపాడు. రెహమాన్ డకాయత్ కూడా మామూలు గ్యాంగ్స్టర్ కాదు, వాడు కరాచీలో ఒక రాబిన్ హుడ్లా ఎదిగిపోయాడు. పేదవాళ్ళకి సహాయం చేస్తూ, స్కూళ్లు కట్టిస్తూ జనాల్లో విపరీతమైన ఫాలోయింగ్ అయితే తెచ్చుకున్నాడు. అండ్ జనాల్లో రెహమాన్ డకాయత్ పెరుగుతున్న పాపులారిటీ చూసి నబీల్కి భయం పట్టుకుంది. వీడిలాగే పాపులర్ అయితే రేపొద్దున నా సీటుకి ఎసరు పెడతాడు, నన్ను కాదని వీడే పొలిటీషియన్ అయిపోతాడని వాడు కొంచెం భయపడ్డాడు. దాంతో నెమ్మదిగా రెహమాన్ డకాయత్కి సపోర్ట్ కట్ చేసి వాడికి ఆపోజిట్గా ఉన్న ఉజైర్ బలోచ్ని ఇంకో కిరాతుడికి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్ళకే రెహమాన్ డకాయత్ ఒక అనుమానాస్పద పోలీస్ ఎన్కౌంటర్ అయితే చనిపోయాడు. ఆ ఎన్కౌంటర్ వెనక డైరెక్ట్ గా నబీల్ గబూల్ ఉన్నాడని ఎక్కడా లీగల్ ప్రూఫ్ అయితే లేదు, ఎందుకంటే పాకిస్తాన్ డాక్యుమెంట్స్ ఉండవు కదా. కానీ బ్యాక్గ్రౌండ్ లో స్కెచ్ గీసింది, పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇప్పించింది అతనే అందరికీ తెలుసు అండర్ వరల్డ్ లో, అది ఓపెన్ సీక్రెట్ అనమాట. ఒక క్రిమినల్ని పెంచి వాడు తన పొజిషన్కి డేంజర్ అనుకున్నప్పుడు ఇంకో క్రిమినల్తో వాడిని చంపించడం, ఈ మొత్తం సిండికేట్ ని ఆదిత్య సినిమాలో చాలా పర్ఫెక్ట్ గా ఎక్స్పోజ్ చేశాడు. సినిమాలో రాకేష్ బెడిని చూసి మనం నవ్వుకుంటాం, కానీ రియల్ లైఫ్ లో నబీల్ గోబల్ ఒక కమెడియన్ అయితే కాదు, వాడు ఒక కోల్డ్ బ్లడెడ్ సోషియోపాత్. వాడి బుర్ర ఎంత భయంకరంగా ఆలోచిస్తుందో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఒక ఇంటర్వ్యూలో రేప్ లాంటి అత్యంత సెన్సిటివ్ అయిన మరి దారుణ విషయం మీద మాట్లాడుతూ నబీల్ గోబుల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు: ఇఫ్ యూ కాంట్ ప్రివెంట్ ఇట్ యూ మైట్ యాజ్ వెల్ ఎంజాయ్ ద రేప్. అంటే ఒకవేళ మీరు ఆ దాడిని ఆపలేకపోతే దాన్ని ఎంజాయ్ చేయడం బెటర్ అని. ఒక్కసారి ఆలోచించండి, ఒక దేశంలో పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఉన్న ఒక మినిస్టర్ రేంజ్ వ్యక్తి ఇలాంటి ఒక నీచమైన మాట ఎలా మాట్లాడతాడు చెప్పండి? వాడి మెంటాలిటీ ఏంటి? మహిళల పట్ల, ప్రజల పట్ల వాడుకున్న రెస్పెక్ట్ ఏంటి? ఇలాంటి దరిద్రమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళు పాకిస్తాన్ పాలిటిక్స్ ని లీడ్ చేస్తూ ఉన్నారు. అండ్ అంతేకాదు వాడికి టెంపర్ కూడా చాలా ఎక్కువ అని చెప్తారు. ఎయిర్పోర్ట్లో పాసింజర్తో చిన్న ఆర్గ్యుమెంట్ జరిగితే వాడిని పబ్లిక్గా ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఇంకోసారి ఒక ఫిషర్మెన్ యూనియన్ లీడర్తో వాడికి ఏదో చిన్న పొలిటికల్ గొడవ వచ్చింది. ఇంకేముంది, నేరుగా ఒక పెద్ద రౌడీ ముఖం వెంటేసుకుని వెళ్ళి ఆ ఫిషర్మెన్ ఇంటి ముందు నిలబడి AK-47తో ఫైరింగ్ చేయించాడు. ఒక మినిస్టర్ ఒక గ్యాంగ్స్టర్లా వెళ్ళి ఒక సామాన్య ఇంటి మీద కాల్పులు జరపడం అనేది కేవలం పాకిస్తాన్ లాంటి రోగ్ నేషన్లో జరుగుతుంది. వాడి మీద ఎన్నో కరప్షన్ ఛార్జెస్, మర్డర్ కేసులు అయితే ఉన్నాయి. కానీ పాకిస్తాన్లో ఉన్నది అరాచక రాజ్యం. అక్కడ న్యాయ వ్యవస్థ, పోలీసులు అందరూ వీళ్ళ జేబులోనే ఉంటారు.
అందుకే వాడి మీద ఒక్క కేసు కూడా ప్రూవ్ అవ్వలా. ఇలాంటి ఒక క్రూరమైన చీప్ మెంటాలిటీ ఉన్న క్రిమినల్ని సినిమాలో హీరోగా ఎలా చూపిస్తారు చెప్పండి. అందుకే డైరెక్టర్ వాడిని ఒక బఫూన్ లాగా ఒక పిరికి సన్నాసిలో చూపించి వాడి ఈగో మీద గట్టిగా దెబ్బ కొట్టాడు. సినిమా రిలీజ్ అయింది. జమీల్ జమాలి క్యారెక్టర్ చూసి ప్రపంచం మొత్తం నవ్వుకుంటుంది. మన రియల్ లైఫ్ డాన్ నబీల్ గబూల్కి తెలిసింది. ఇంకేముంది, వాడి ఈగో హట్ అయ్యింది. వాడికి ఎక్కడ మండిందో తెలుసా? సినిమాలో వాడి క్రైమ్ చూపించినందుకు కాదు, వాడిని ఒక కమెడియన్ లాగా చూపించినందుకంట. పాకిస్తాన్ మీడియాతో ఇంటర్వ్యూ ఇస్తూ వాడు ఏడ్చి నేర్పు చూస్తే మీకు నిజంగా నవ్వొస్తుంది. వాడేమంటున్నాడంటే, సినిమాలో నన్ను చూపించిన విధానం కరెక్ట్ కాదు, నేను లారీలో ఒక డైనమిక్ హీరోని, ఒక దబాంగ్ లాంటి లీడర్ని అని. ఇండియా వాళ్ళు కావాలని ఒక కమెడియన్ లాగా చూపించారు. అసలు ఆ సినిమాలో నటించిన నటుడు రాకేష్ బేడి అసలు అందంగానే లేడు. నా అంత అందగాడు ఇండియాలో దొరకలేదేమో, అందుకే ఒక పనికి మాలిన కమెడియన్ పెట్టి నా క్యాటరింగ్ చేయించారని చెప్తున్నాడు. నేను వాడికంటే చాలా అందంగా ఉంటాం కదని ఒకటే బిల్డప్. బాబు, నీది ఒక టెర్రరిస్ట్ దేశం, నువ్వు ఒక మాఫియా బ్రోకర్వి. నిన్ను బ్రాడ్ పిట్ లాగా టామ్ క్రూజ్లో చూపించడానికి మేమేమైనా మిషన్ ఇంపాసిబుల్ సినిమా తీస్తున్నావా? నీ చీప్ క్యారెక్టర్ని నీ పిరిగి బతుక్కి ఒక కమెడియన్ అయితే సెట్ అవుతాడని డైరెక్టర్ ఫీల్ అయ్యాడు. అలాగే తీశాడు. దానికి నేను అందగాని అని నువ్వు కవర్ చేసుకోవడం చూస్తుంటే మీ పాకిస్తాన్లో తెలివితేటలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రపంచానికి అర్థమవుతుంది. అండ్ ఇంకో ఇంటర్వ్యూలో వాడు ఇంకో పెద్ద జోక్ కూడా పేల్చాడు. వాళ్ళు లారీని ఒక టెర్రరిస్ట్ హబ్గా చూపించారు, అది అబద్ధం అంట. ఒకప్పుడు గ్యాంగ్ వార్స్ ఉన్నమాట నిజమే, అది నేను ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు కరాచీ మొత్తంలో లారీనే అత్యంత సేఫ్ ప్లేస్ అంట. రాత్రి 3 గంటలకు అమ్మాయి రోడ్డు మీద వచ్చినా ఎవరు వంకరగా చూడరని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్లో 3 గంటల అమ్మాయిలు సేఫ్గా తిరుగుతారంట. అండ్ ఈ జోక్కి ఆస్కర్ అవార్డు కూడా ఇవ్వచ్చు. కరాచీలో పగలు 12 గంటలకే మొబైల్ ఫోన్ లాక్కెళ్ళిపోతారు, బైకులు ఎత్తుకెళ్ళిపోతారు. అక్కడ పోలీసులకు కూడా సేఫ్ లేదు. అలాంటిది గ్యాంగ్ వార్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని లారీలో ఎటువంటి క్రైమ్ లేదని వాడు పచ్చి అబద్ధాలు అయితే చెప్తున్నాడు. అండ్ అంతటితో ఆగకుండా వాడు మన ఇండియన్ ఇంటెలిజెన్స్ కూడా ఒక ఛాలెంజ్ అయితే విసిరాడు. సినిమాలో చూపించినట్టు ఒక ఇండియన్ ఏజెంట్ కనుక నిజంగా లారీలోకి వస్తే వాడు ప్రాణాలతో తిరిగి వెనక్కి వెళ్ళాడని డైలాగ్ కొట్టాడు. నిజమే, ఒక ఇండియన్ ఏజెంట్ అయితే అక్కడికి వెళ్తే పరిస్థితి వస్తే వాడైతే తిరిగి రాడు. మీ మొత్తం బేస్ క్యాంపుల్ని, మీ అండర్ వరల్డ్ని కట్టగట్టి శ్మశానానికి పంపించేసి పని పూర్తిగా తిరిగి వస్తాడు. వాళ్ళ దేశంలో ఉన్న ఒసామా బిన్ లాడెన్ని అమెరికా వాళ్ళు వచ్చి లేపేసి వెళ్ళేంత వరకు వీళ్ళ మిలిటరీ ఏమీ తెలియదు. వీళ్ళది ఆ రేంజ్ ఇంటెలిజెన్స్ అనమాట. మళ్ళీ వీళ్ళు మన దేశానికి చాలా అవసరం ఉన్నది ఒక ఎటకారం లాంటిదే. అండ్ వాడు ఏడుపు అక్కడితో ఆగలేదు. దురంధర్ 2 సినిమా పాకిస్తాన్ మీద ఇండియా చేసిన ఒక ప్రోపగండా అని చెప్పాడు. ఇండియా వాళ్ళు రఫేల్ చేస్తే మేము కూల్చేసాం కదా, వాళ్ళు పాకిస్తాన్ మీద నేరుగా యుద్ధం చేయలేరు, అందుకే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఇలా సినిమాల ద్వారా తీర్చుకుంటున్నారు. నేను సింధ్ హైకోర్టులో ఈ సినిమా మీద కేసు వేస్తాను, ఈ సినిమాని బ్యాన్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. వాట్ ఏ లాజిక్! వాళ్ళు ఏకంగా మన రఫేల్ జెట్స్ని కూల్చేశారంట. వాళ్ళ దేశంలో ఉన్న పిచ్చి జనాలు ఇలాంటి అబద్ధాలు చెప్తే నమ్ముతారేమో కానీ ప్రపంచం మొత్తం వాళ్ళ కామెడీ చూసి నవ్వుకుంటుంది. ఇక సింధ్ హైకోర్టులో కేసు వేస్తాడంట. ఇండియాలో తీసిన సినిమా మీద పాకిస్తాన్ కోర్టులో కేసు వేస్తే ఏం జరుగుతుంది? మహా అయితే ఆ జడ్జి కూడా చూసి ఒకసారి నవ్వుకుంటాడు. పోనీ ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళొచ్చు కదా అని ఒక రిపోర్టర్ అడిగితే అంత డబ్బు నా దగ్గర లేదని అసలు నిజంగా కక్కేశాడు. కోర్టులు దోచుకున్న వాడి దగ్గర ఒక లారీకి విధించేంత డబ్బు లేదంటారా? వాడికి తెలుసు ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్తే అసలు ఆధారాలతో సహా వాడి బండారం, ఐఏసీ కోర్టులని బయటపడతాయని. అందుకే కేవలం పాకిస్తాన్ ముందు బిల్డప్ ఇవ్వడానికి కోర్టు కేసు అని డ్రామాలు అయితే ఆడుతున్నాడు. పాకిస్తాన్లో దురంధర్ సినిమా బ్యాన్ చేశారని చెప్తున్నాడు. అక్కడ ఎవరు చూడలేదని నబీల్ గబూల్ అయితే బుకాయించాడు. కానీ రియాలిటీ ఏంటి? పాకిస్తాన్లో ఎలైట్ క్లాస్ పెద్ద పెద్ద ఫ్యామిలీల పెళ్లిలో, వెడ్డింగ్ అండ్ సంగీత్స్లో మన దురంధర్ సినిమాలను పాటలు పెట్టుకొని మరి గ్రూప్ డాన్సులు చేస్తున్నారు. వాళ్ళ ఫోన్లలో, ల్యాప్టాప్లో పరిసివారి సినిమా చూసి తెగ ఎంజాయ్ కూడా చేస్తున్నారు. బయటికి మాత్రం మేము ఇండియన్ సినిమాలు బ్యాన్ చేసాం, మేము చూడమని దేశభక్తి కబుర్లు చెప్తారు. లోపల మాత్రం మన సినిమాలు అంటే, మన క్రికెటర్లు అంటే వాళ్ళకి పిచ్చే. వాళ్ళకి మన కల్చర్ అంటే ఉన్న అబ్సెషన్ అయితే ఎవరు కాదనలేరు. ఇండియా పాలిటిక్స్కి పాకిస్తాన్ పాలిటిక్స్ ఉన్న తేడా ఏంటంటే ఇండియాలో కూడా కరప్షన్ ఉంటుంది, క్రిమినల్స్ ఉంటారు. కానీ మన దేశంలో ఒక అద్భుతమైన డెమోక్రసీ ఉంది, చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఉన్నాయి, ఒక పవర్ఫుల్ మీడియా కూడా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా కోట్ల మంది చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఒక పొలిటీషియన్ రోడ్డు మీదకి వచ్చి కొంచెం తేడాగా మాట్లాడినా, ఒక తప్పు చేసినా అది సెకండ్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. వాడు మరుసటి రోజు ఆన్సర్ చెప్పుకోవాల్సిందే. కానీ పాకిస్తాన్లో అలా కాదు. అదొక రోగ్ నేషన్. అక్కడ ఒక పొలిటీషియన్ పబ్లిక్గా మటర్లు చేస్తాడు, రేబుల్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు, స్మగ్లర్లతో డైరెక్ట్గా పార్టీలు చేసుకుంటాడు. ఎవరు వాడిని అడిగేవాడే లేడు. ఒకవేళ అడిగితే వాడు బతుకున్నాడు. వాళ్ళు ఏ తప్పు చేసినా దాన్ని సిగ్గు లేకుండా పబ్లిక్గా డిస్ప్లే చేస్తారు. మరి సినిమాలో చూపించింది 100% నిజమా అంటే, సినిమా అనగా కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు. సినిమాలో జమాలికి ఒక అందమైన కూతురున్నట్టు, ఆమెతో ఎమోషనల్ ట్రాక్ ఉన్నట్టు చూపించారు. అండ్ సినిమాలో చూపించినట్టు మన ఇండియన్స్ పై పాకిస్తాన్ లీడర్ కూతురిని ప్రేమించడం అనేది 100% అబద్ధం. అది కంప్లీట్ ఫిక్షనే. ఎందుకంటే సినిమాలో జమీల్ జమాలి క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అయిన ఆ రియల్ లైఫ్ పాకిస్తాన్ లీడర్ నబీల్ గబూల్కి అసలు కూతురే లేదు. అవును, మీరు ఉన్నది కరెక్టే. నబీల్ గబూల్కి కేవలం 2 కొడుకులు మాత్రమే ఉన్నారు. వాళ్ళ పేర్లు నదీర్ ఖాన్ గబూల్ అండ్ అర్షద్ ఖాన్ గబూల్. వాడికి అసలు ఆడపిల్లే లేదు. ఆ లేని ఆడపిల్ల మన ఇండియన్స్ పై ఎలా ప్రేమిస్తాడు? మరి ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న నదియా గబూల్ ఫోటోల సంగతి ఏంటి అంటే, ఆమె ఎవరంటే నదియా గబూల్కి నబీల్ గబూల్కి బంధుత్వం ఉంది, అది నిజమే. కానీ ఆమె వాడు కూతురు కాదు, వాడి సొంత అన్నయ్య కూతురు. ఆమె పాకిస్తాన్లో ఒక సాధారణ మహిళ అయితే కాదు. నదియా గబూల్ ఒక డై హార్డ్ పీపీ, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి పొలిటికల్ వర్కర్. పాలిటిక్స్లో,
సోషల్ వర్క్లో చాలా యాక్టివ్గా ఉంటుంది. పైగా ఆమె ప్రొఫెషన్ పరంగా ఒక సైకోథెరపిస్ట్ అంట. కానీ ద కోర్ ట్రూత్ ఆఫ్ మూవీస్ 100% అక్యురేట్ అనమాట. పాకిస్తాన్లో పాలిటిక్స్, అండర్ వరల్డ్ ఇంకా ఐఎస్ఐ మూడు ఒకటే. ఒకరిని మించి ఒకరు క్రూరమైన వాళ్లే. ఇండియా మీద టెర్రరిస్ట్ దాడులు జరగాలన్నా, ఫేక్ కరెన్సీ రావాలన్నా ఈ ముగ్గురు కలిసే ప్లాన్ చేస్తారు. పాకిస్తాన్లో జరుగుతున్న ఈ డర్టీ గేమ్ని ఇంటర్నేషనల్ ఆడియన్స్కి అర్థమయ్యేలా చెప్పడమే, మా మీద పాకిస్తాన్ ఊరికే దాడులు చేయడం లేదు, అది వాళ్ళ సిస్టంలో ఒక బిజినెస్ లాగా మారిపోయిందని ప్రపంచానికి ఎక్స్పోజ్ చేసింది. ఒకప్పుడు మన దేశం మీద దాడులు చేసి అమాయకుల ప్రాణాలు బలి తీసుకుని కరాచీలో ఏసీ రూమ్లో కూర్చొని నవ్వుకున్న నబీల్ గబూల్ లాంటి వాళ్ళు బండారని ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో బట్టబయలు చేసి వాళ్ళ పరువు తీసి వాళ్ళని జోకర్లా మార్చేసి మన ఇండియన్ సినిమా తీసుకున్న రివెంజ్ ఇది. వాళ్ళు కత్తులు తుపాకులతో దాడులు చేస్తే మనం ఒక కెమెరాతో ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్తో వాళ్ళ సిస్టమ్ని బద్దలు కొట్టాం. సో ఇది నబీల్ గబూల్ కూడా అసలు బాగోతో. వీడికి కేవలం ఒక చిన్న బ్రోకర్ మాత్రమే. కానీ వీళ్ళందరినీ తన గుప్పిట్లో పెట్టుకుని ముంబై డోంగిరి వీధుల నుండి పాకిస్తాన్లోని కరాచీ వరకు తన చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించిన అసలైన కింగ్ పిన్ ఒకడున్నాడు. వాడే ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీం. నెక్స్ట్ వీడియోలో దావూద్ ఇబ్రహీం అసలు కథ, ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు అండర్ వరల్డ్ డాన్గా ఎలా ఎదిగాడు, 1993 ముంబై సీరియల్ బ్లాస్ట్ వెనక వాడు పనిన భయంకర కుట్ర ఏంటి, మన ఇండియా మీద వాడు చేసిన దారుణాలు, వాడి డ్రగ్స్ ఇంకా వాడి ఫేక్ కరెన్సీ మాఫియా గురించి పూర్తి డీటెయిల్స్ మీ ముందుకు వస్తాను. అండ్ ఆ మైండ్ బ్లెండింగ్ గ్రిప్పింగ్ స్టోరీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. అప్పుడే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు టక్కున వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. పాకిస్తాన్ డాన్స్ వెనుకున్న ఈ రియాలిటీని అందరికీ తెలిసేలా ఖచ్చితంగా షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంత అవసరం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.